మా ప్రేమలో మా పర్వతని మేము మార్గదర్శనం మాకు ఇచ్చారు ఇక్కడ చదువుని అర్థం చేసుకోవడానికి సహాయం చేయాలి ఆడికి ప్రాణం చేసుకునే దాంట్లో సహాయం చేయాలి ప్లీజ్ మాట్లాడడానికి నాకు సహాయం చేయండి నాకు మాట తెలియదు ప్లీజ్ నాకు సహాయం చేయండి ఆశ్చర్యమైన విషయాలు చూడగలటాన్ని నా మనలో చేస్తాను ఈ ప్రార్థన ఉపవాస ప్రార్థన కదా ఉపవాస ప్రార్థన అది చాలా కారణాలు ఉంటాయి అలాగ వరుసగా అలాగ కొన్ని చూస్తూనే శాస్త్రంగా అర్థమవుతానంటే నేను దేవుని సంకల్పం చాలా ఉంటాయి కీర్తనలు 119 వచ్చాయి 119:18 నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులను తెరువుము. నేను భూమి బైబిల్ చాలా విషయాలు ఉంటాయి చాలా విషయాలు అదే దాదాపుగా ప్రతి సంవత్సరం 1,00,000 మంది దాదాపుగా ప్రతి సంవత్సరం 1,00,000 మంది చచ్చిపోతారు అదే చంపబడతారు ప్రపంచం యేసు పేరు మీద యేసు కాల మరణం కాల యేసు కాల మరణం కాల యేసు కాదు అయితే మరణం వేసే కానీ అదే సైడ్ మరణాన్ని అదే యేసు గురించి మరణాన్ని అంగీకరించిన వాళ్ళు దాదాపుగా 1,00,000 ప్రతి సంవత్సరం అది ఎప్పటి నుంచో అలాగ వస్తారో ఉంది అంతే ఇంతకుముందు ఎవరి ఎక్కువ ప్రభు మళ్ళీ తిరిగి లేచిన తర్వాత చాలామంది ఇలాగా దేవుడు కనిపించడం యేసు మనుషులు కనిపించడం కొంతమంది కనిపించారు తెలిస్తే ఏంటి అంత ప్రాణాలు పెట్టారండి దేవుడి గురించి అంత ప్రాణం పెట్టేయారా ప్రాణం తీయవచ్చు కదా మరీ ఎక్కువైతే ప్రాణం తీయవచ్చు అదే చాలా దుర్మార్గతనంలో ప్రాణం ఇయటం దాదాపు 1,00,000 మంది కనీసం 1,00,000 మంది ప్రతి సంవత్సరం ప్రతి ఏడాది చచ్చిపోతారు చిత్రహింసబడిన వాళ్ళు చాలామంది మరణమే 1,00,000 అయితే ఇంకా ఎంత చూడండి ప్రతి సంవత్సరం ఏంటి అంత తేడా ఏంటి దేవుడు కనిపించదు రూల్ మాత్రం అదే హెబ్రీ 11:12 అందుచేత మృతతుల్యుడైన ఆ ఒక్కని నుండి 13 వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను 1,00,000 మంది చచ్చిపోతున్నారంటే వీరికి లాభం దొరకలేదు 1,00,000 మంది ప్రాణం పోవటం అండి అవును మీరు చూడండి గూగుల్ వెళ్ళి చూడండి దాదాపు 1,00,000 మంది అదే ప్రతిరోజు ఎంతోమంది చచ్చిపోతుంటారు 365 రోజులు 365 రోజులు 365 డేస్లో అది 1,00,000 డివైడ్ చేయండి ఎంతమంది ఉంటారు రోజు కొన్ని వందలు ఉంటారు ఆల్మోస్ట్ రోజు అంత అలా చచ్చిపోతారు అదే బైబిల్ రాసిన మాట కదా ఎలా చదువు వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను వాగ్దాన ఫలం అనుభవించలేదు వాళ్ళు అనుభవించలేదు ఇంకా చదువు దూరము నుండి చూచి వందనము చేసి చూశారు అమ్మో పరలోకం కనిపించింది పరలోకం మీకు నాకు కనిపించలేదు వాళ్ళకి కనిపిస్తుంది ప్రాణం పెట్టిన వాడికి కనిపిస్తుంది చాలామంది కనిపించదు నిజమే కానీ కనీసం 1,00,000 మంది కనిపిస్తూ ఉంటుంది అంతే రికార్డు అది స్టాటిస్టిక్ అండి అవి లెక్కలు మామూలు పెన్ను పేపర్ తీసుకుని లెక్కలు వేస్తే కనిపిస్తుంది అంతే కనీసం 1,00,000 మంది చూస్తున్నారు 1,00,000 మంది చచ్చిపోతున్నారు దానికి ఎన్నో 1,00,000 మంది ఎన్నో బాధలు పడుతున్నారు వీళ్ళు కూడా చూస్తున్నారు మరి ఏం చూస్తున్నారు ప్రపంచం చూడలేదు వాళ్ళు చూస్తారు కాబట్టి బైబిల్ చాలా భయంకర మాటలు బైబిల్ చాలా మాటలు అదే మాట రాయబడింది అదే అధ్యాయంలో
అదే 11 అధ్యాయం ఈ 30 చదువు. 38. గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులైండి లాస్ట్ పార్ట్ ఈ లోకం అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. విన్నారా? బైబిల్ అంటుంది, బైబిల్ స్టేట్మెంట్, బైబిల్ డిక్లరేషన్, దిస్ వరల్డ్ ఇస్ నాట్ వర్తీ ఆఫ్ దట్. యోగ్యమైనది కాదు ఈ లోకం. అలా అటోడు అదే కొద్దిసేపు ముందు న్యూస్ వస్తుంది కాబుల్లో, అదే మామూలు ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. కాబుల్లో కాబుల్ గురించి న్యూస్ వస్తుంది. బాంబ్ బ్లాస్ట్ అయిందంట సూసైడ్ స్క్వాడ్లో, అమెరికన్ సోల్జర్స్ చచ్చిపోయారంట. జో బిడెన్ చెప్తున్నాడు చచ్చిపోయిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ప్రపంచం అలా హీరోస్ వాళ్ళు. అదే ఆయన ఎవరిని హాని చేసడానికి లేరు వాళ్ళు. అమెరికన్ సాయం చేయడానికి లేరు వాళ్ళు. చాలామంది అఫ్ఘానోళ్ళు ఉన్నారు, వాళ్ళ రక్షణ గురించి కూడా. సొంతోళ్ళు అమెరికన్ రక్షణ గురించి, తక్కిన వాళ్ళ రక్షణ గురించి. వీళ్ళ దగ్గర ఉండే ఆయుధం తాలిబాన్ దగ్గర లేదు. లేపేయచ్చు, పిట్టల్ని కాల్చినది కాల్చేయచ్చు, చేరు ఇటు వస్తువులు వాడు వాడుతున్నారు. దాదాపుగా 20 బిలియన్, $20 బిలియన్. $20 బిలియన్ అంటే చాలా పెద్ద మాట. $20 బిలియన్ వర్త్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. తాలిబాన్ వాళ్ళు తీసేసుకున్నారు. అప్పటికి కోపం రావట్లేదు. వీళ్ళని బండి ప్లేన్ ఎక్కించి తీసుకెళ్ళటానికి అప్పటికి 1,00,000 మంది. అదే ఎవరికి హాని చేయడానికి లేదు, తుపాకులనే హాని చేయడానికి కాదు, అదే కాపడాకే ఇలాంటి వాళ్ళు చచ్చిపోయారు. వాళ్ళు ఏమంటారు హీరో అనిపోతే? ఇది మరీ ఎక్కువ బైబిల్ రాసింది. వాళ్ళు ఎంతోమంది ప్రాణాల గురించి పాస్టర్లు చాలామంది చచ్చిపోతూనే ఉంటారు, చంపేస్తూనే ఉంటారు. ఎందుకంటే ఏం చేస్తున్నారు? అదే చాలా రాంగ్ అంటే ఏదో రాంగ్ ఒపీనియన్ ఉంటుంది మనుషులకి. మత మార్పిడి దేనికంటే ఆలు పనులు ఒకరికి వెళ్ళాలి అంతే. ఆలు పనులు ఒకరికి వెళ్ళాలి. ఇంకో మాట్లాడినారా మోటుగా అంటారు. రేపో మాపు నువ్వు కూడా మాలాగా ప్రాబ్లం పెట్టాడు. దానికి ఇంకా ఏం చెప్పాలి? రాంగేనా? ఇలాంటి వాళ్ళు ఎంతోమంది. ఇప్పుడు హనీ జాన్సన్ బ్రదర్ని జైల్లో వేశారు. దేనికి? ఆయన ఇంతమంది పాపం హిందువే. దేనికి? దాని గురించే ఆయనకి ఏదో అర్థమైపోయిందంట, అందరిని మార్చేస్తారంట. దేశం రాంగ్ అంతే గట్టిగా అనుకోండి, తప్పు. అది ఇప్పుడు ఎలా ఉందంటే చిన్నపిల్లడికి భోజనం తింటలుగా పట్టుమని గట్టి కొట్టేశాడు. కరెక్టే, ఆడ భోజనాన్ని గురించే. ఆడ చదువు నేర్పిస్తే గట్టి కొట్టేశావు. ఆడు ఎదుగుంటామంటే ఆడికి విద్య రావట్లేదు, ఆడు చదువుకోవట్లేదు, కిరికిరి చేసినాడు కాబట్టి గట్టి కొట్టేశాడు. మరీ ఎంత గట్టి కొడితే రాగరా? తప్పు కదా టీచరు. ఏం సార్ కోపం వచ్చేసారు అని చెప్పేశాను, కొట్టేశాను. ఆడు మేలుకి టెన్షన్ పెట్టేసినాడు సార్ అని అంటారు కదా. అలాగా ఈ పాస్టర్లు కూడా దేవుని సేవ చేసిన వాళ్ళు, సువార్త చేసిన వాళ్ళు ప్రజల లాభానికి, అంటే నా రూట్లో వచ్చి నువ్వు కూడా ప్రాణం పెట్టడానికి వచ్చే అనుకోడు. కాకపోతే అదే అంతే కదా, నువ్వు కూడా ప్రాణం పెట్టడానికి వచ్చే దానికి ప్రశ్న. కారణం ఏంటి? మన చదువు 13 చదువు, 11 చదువు పూర్తి చదువు ఈసారి. అందుచేత మృతతుల్యుడైన ఆ యొక్కని నుండి చివరికి వచ్చావు కదా, సగం దాటేసావు కదా. 13th తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతి నొందిరి. కన్విన్స్ అని మాట ఎక్కడ ఉంది? అది తెలుగు లేదు కదా, ఇంగ్లీష్ చదువుతాను. ఇంగ్లీష్ ఏంటంటే దే వర్ పర్సువేటెడ్ అండ్ కన్విన్స్డ్. పర్సువేటెడ్ అంటే ఒప్పింపబడ్డారు, తీర్మానం వచ్చింది, దృఢమైన నమ్మకం వచ్చింది, కరెక్ట్ అంతే. లేకపోతే ప్రాణం పెట్టారా?
persuaded, they were persuaded. Persuaded అంటే అలాగా ఒత్తిడి తోచారు, చివరికి ఎంబ్రేస్ చేశారు, పట్టేశారు పరలోకం కాబట్టి ప్రాణం పెట్టేశారు. ఇప్పుడు ఆడపోతే పోయింది చేస్తారు, ఎవరు కావాలి ప్రాణం. అనేక మంది ఇలాగంటారు కదా, సరిపోదు, ఇలా సరిపోదు, కొన్ని వందలే ఉంటాయి, వందలు ఉండొచ్చు, ఇలాగ వందలు కూడా కాకపోవచ్చు, కొన్ని లక్షలు ప్రతిరోజు కొన్ని లక్షలు చచ్చిపోతారు సంవత్సరానికి. రికార్డెడ్, అన్రికార్డెడ్ మరి ఇంకా ఎన్నో తెలియదు. ఏంటి ప్రాబ్లం? నా పాయింట్ ఏంటంటే ఏంటి అది ఎంత మరి చాలామంది ప్రాణం పెట్టడం. ప్రాణం అంటే అందరికి తీపండి, మరి వాళ్ళు కూడా తీపే, మరి అలా అంత ఇవి వదులుతున్నారు ప్రభు గురించి. ఏంటి ఎంత తేడా, ఏంటి ఎంత తేడా? 119 వచ్చాయి, 18 చెప్తుంది. 119, 18. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. అది అయిందండి. వీరేదేదో చూసిచ్చారు, వీరేదేదో చూశారు. ఇవన్నీ ఈ పెట్టినోళ్ళు, ప్రాణం పెట్టినోళ్ళు 119, 18 వచ్చాను. మరి అదేదో చూశారు పెద్దవాళ్ళు, అదే వాళ్ళు చూశారు, ఏదో చూశారు. ఈ కనీస 1,00,000 మంది ఏదో చూశారు. తెలుసా ఎంతవరకు ఉంటుంది కొందరు? మీకు నేను మాట చెప్తాను. పోతే పోయింది, చచ్చిపోతే సంపతే సువార్త చేసి చెప్తాను. రాయి చంపుతారు, ఒకసారి 2 సార్లు చంపుతారు, చచ్చిపోతారు. ప్రభు చెప్తారు. అలా చాలామంది ఉన్నారు. తెగించుకుని వెళ్ళిపోతారు, బతుకుతారు, పోతే పోతారు. బతకారా పోతే పోయింది. ప్రాణంతో చిలగటాడిన వాళ్ళు ఉన్నారండి చాలామంది తెగించుకుని. అది సరదా ఆనలేనట్టే, చచ్చిపోతే బెస్ట్. సూసైడ్ కమాండో తెలిసే ఎవరు? సూసైడ్ కమాండో తెలిసే సూసైడ్ స్క్వాడ్స్ ఉంటారు కదా, ఇదే. కానీ ఒకటంటే వీళ్ళు చాలామంది చంపుతారు. ఏసుడు నమ్మిన కమాండర్స్ అలాగ ఉంటారు, వీళ్ళు చచ్చిపోతారు. అంత తెగింపు ఉంటుంది. ఎంత తెగింపు అంటే నువ్వు కొట్టుకో చంపుతావు, దానికన్నా ఎక్కువ చేయలేవు కదా, నీ ఇష్టం. కానీ అలాంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి 1,00,000 మంది ప్రాణం పెట్టారు. అది కారణం ఏంటంటే వాళ్ళు ఏదేదో చూశారు. బైబిల్లో ఏదేదో చూశారు. అంటే మనం చదివింది కూడా చదివారు. మనం చదివారు. ఏంటి చెప్తాను. ప్రభు కంప్లైంట్ చేసింది అదే. ప్రభు చేసిన కంప్లైంట్ అది. ఏషియా 45, 6, ఏషియా 45, 6, 42, 20. ఇదండి ప్రాబ్లం. 42, 20. నీవు అనేక సంగతులను చూచుచున్నావు గాని గ్రహింపకున్నావు. ఉన్నాం. యాక్చువల్గా ఏంటి, వారు చెవియొక్కిరి గాని వినకున్నారు. ఇంగ్లీష్లో ఉంది. ఇది ప్రభు డైరెక్ట్ ప్రభు సీయింగ్ మెనీ థింగ్స్ బట్ యూ అబ్జర్వ్ నాట్. మీకు అర్థమైందా? అది చాలా విషయాలు చూస్తావు, అదే తెలుగులో అదే గమనించట్లేదు. నువ్వు చూసావు మొత్తం ఈ రూమ్లో అంటే అలాగా తీసుకెళ్ళాలి. టెస్ట్ ఏంటంటే అలా తీసుకెళ్ళాలి. వచ్చినప్పుడు క్వశ్చన్ ఏం చూసావు? సార్ అది చూసావా? ఉందా సార్? ఎక్కడ ఉంది? నేను చూడలేదు. అందరు మరి ఆడికెలా కనిపించింది? మొత్తం కలిపి 5గురికి కనిపించింది, 30 మందికి కనిపించలేదు. 30 మందిని గమనించుకోలేదు, ఒట్టి 5గురికి చూశారు. అన్నీ చూశారు. మీరు చూసింది వాళ్ళు చూశారు, వాళ్ళు చూసి మీరు చూశారు. కానీ మీరేంటంటే మీరు గమనించుకోలేదు. అదే గమనించుకుంటారు. అయ్యయ్యో, కరెక్ట్ కదా, ఆ చెట్టు పక్కన ఉంది. మిస్ అయిపోయాను సార్. చెట్టు చూశాను, దాని పక్కన చూశాను, అది మిస్ అయిపోయాను. అదేదో అనుకున్నాను. అయ్యయ్యో కరెక్ట్ సార్. ఆ టైంలో ఈ పక్కన గిల్లేసాడు, గట్టి గిల్లారు సార్. ఏంటో అప్పుడు మొత్తం పోయింది. అలాగే అవుతుంది. అదే ప్రభు అంటే అబ్జర్వ్ చేయలేదు.
ఓకే. సో బైబిల్ కాబట్టి ప్రభు ఏమంటాడంటే నా మనోనితాలు తెరమని అంటాడు. మీ మనోనితాలు తెరపకపోతే మీరు బైబిల్ చదువుకోవచ్చు, బైబిల్ ఏమనొచ్చు. దాదాపుగా ఏమనాలి మరి, చాలా తక్కువ వెళ్తుంది లోనం. ఇక్కడ కొందరు అంటారు కదా, స్కూల్లో మనం విన్నాం కదా, 6 నుంచి 5 నుంచి వెళ్ళిపోతుంది, లేదా 6 నుంచి పక్క నుంచి వెళ్ళిపోతుంది. అదే అవుద్ది. బైబిల్ చదువుతారు, వింటానే ఉంటారు దేవుని వాక్యం. 6 నుంచి సైడ్ నుంచి వెళ్ళిపోతానే ఉంటుంది, అంతే. మరి లోన్ వెళ్దాం కాబట్టి బైబిల్ రాసిన మాట పొదుపు దావీద్ అంటాడు. ఈ దావీద్ చాలా చూద్దాం దావీద్ గురించి కొన్ని చూద్దాం, అప్పుడు మీకు అర్థమవుతుంది ఎలాంటి మనిషి అంటాం. కాబట్టి అంటే ప్రభు నా మనోరథాలు తెరుగు అని ఆశ్చర్యమైన సంగతి చూడగలటానికి నా మనోరథాలు తెరమంటాం. ఆవిడ మీరు ప్లాన్ చేయాలి. అది కొందరు ప్రాణం పెట్టారు. దాదాపు ప్రతి సంవత్సరం 1,00,000 మంది ప్రాణం పెట్టారు ప్రభు గురించి. మరి మీరు పెట్టిన చాలామంది పెట్టడం. దమ్ముడి కదలదు పాకెట్ నుంచి ప్రాణాలు పెట్టేస్తారు. ప్రాణం ముఖ్యం, డబ్బు ముఖ్యం? ప్రాణం ముఖ్యం. ప్రాణం అయిపోయింది, డబ్బులే కరెక్ట్ అన్నీ ఉండాలి కాబట్టి కదా. శిలో మూసుకుంటే నేను వెంబడించబడతాను, శిలో మూసి వెంబడించమని అన్నారు. అంటే అది మామూలే, అది అలా చేయాలి. కానీ చాలా కేర్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ప్రార్థన, ఉపవాస ప్రార్థన బోల్డ్ కారణం, ఇది ఒక కారణం. నమ్మని పెడితే మరి ప్రభు చెప్పాలి. రోమా 7 వచ్చాయి, అలా కాదు, మొదటి ప్రతి 2 వచ్చాను, 7, 8 వచ్చాను. అది లోకాధికారులలో ఎవరికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమ స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయిందురు. ఇంకా ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించు వారికి ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. 7వ చదువుగా దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగైయుండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది ఇక్కడ మన మహిమకి వచ్చింది. మన మహిమ గురించి పెట్టారని ఈ ప్రాణం పెట్టిన వాళ్ళకి అర్థమైందండి. మీ చాలా మందికి అర్థం లేదు, అంతే తేడా. వాళ్ళకి అర్థం లేదు, ఎవరికి ప్రభుని సెలవేసిన వాళ్ళు. ఇప్పటికే అది ఆ ట్రెండ్ ఇప్పటికే కంటిన్యూ అవుతుంది. ఈ క్రైస్తవులు చాలామంది చంపుతున్నారు కదా, అది తెలియదు. వీళ్ళే వాళ్ళ ద్వారా వీళ్ళు రక్షణ పరలోకానికి వెళ్తారని అది తెలియదు. లేకపోతే వీళ్ళే ఈయన చంపడం వల్ల నేను పరలోకంలో నేను నరకానికి టికెట్ బుకింగ్ చేసుకుంటానని అది తెలీదు. కాబట్టి చంపుతున్నారు, నరకం టికెట్ బుకింగ్ చేయించుకుంటున్నారు చంపేసి, అది తెలీదు. కొందరు ఈయన చంపితేనే కానీ నాకు ఐడియా రాదు, అప్పుడు నా టికెట్ బుక్ అవుతుంది పరలోకానికి. అదిగా 2 ఉన్నాయి, పరలోకానికి బుకింగ్, నరకానికి బుకింగ్ అక్కడే అవుతాయి. మరి ఏం చేస్తాం? అదే రూలు. పౌలు స్టీఫన్ చంపినప్పుడు అతను కూడా అక్కడే ఉన్నాడు, ఆడ కాళ్ళ దగ్గర ఉన్నాయి బట్టలో. బుకింగ్ అవుతుంది, అప్పుడు పరలోకానికి బుకింగ్ అవుతుంది. పౌలకి పరలోకం బుకింగ్ అవుతుంది. మరి కొందరికి నరకానికి బుకింగ్ అయింది అక్కడ. మరి ఏం చేస్తాం? అంతే. మరి క్రైస్తవులు చంపిన వాళ్ళు కూడా అంతే, క్రైస్తవులు బాధ పెట్టిన వాళ్ళు చంపిన వాళ్ళు కూడా ఇదే రూల్. కొందరు బుకింగ్ అవుతారు పరలోకానికి, కొందరు బుకింగ్ అవుతారు. అదే ప్రాసెస్ టు హెవెన్, అండర్ ప్రాసెస్ టు హెవెన్. మరి ఏం చేస్తాం? అదే మరి. ఓకే, కాబట్టి మన ఎత్తులో తెరబడాలి. ప్రభు చెప్పండి, ప్రభు నా మాట తెరమని చెప్పండి. కాబట్టి మీరు స్టార్ట్ అవుతారు. చిన్న మాట చెప్తాను. కొద్దిగా చదువుకున్నారు కదా, మ్యాథ్స్, కొద్దిగా సైన్స్ చదువుకున్నారు కదా, ఒక మాట విన్నారు. ఆర్కిమిడిస్ పేరు విన్నారా? ఆర్కిమిడిస్. అతను ఏం చేశాడంటే, అతను స్నానం చేసుకున్నాడండి. ఆయన స్నానం చేసుకుంటే అంతే కదా. ఆటగాళ్ళు ఆట ఆలోచించారు స్నానం టైంలో, పాటగాళ్ళు పాట ఆలోచించారు స్నానం టైంలో.
దైవికమైన పరలోకానికి వచ్చి ఆలోచించారు. మనవాడు సైంటిస్ట్, సైన్స్ గురించి ఆలోచించగా క్యాలిక్యులేషన్ వెళ్ళిపోతుంది. స్నానం అవుతుంది, క్యాలిక్యులేషన్ అవుతుంది, స్నానం అవుతుంది, క్యాలిక్యులేషన్. సడన్గా ఫార్ములా వచ్చింది. సడన్గా ఫార్ములా తెరిచి బయట వచ్చాడు, మర్చిపోయి బట్టలు వేసుకోలేదని. వీధి పరిగెట్టేశాడు, వీధి పరిగెట్టేశాడు బట్ట లేకుండా, వీధి పరిగెట్టేశాడు. ఆ సంతోషాన్ని పట్టలేక అదే క్రైస్తులు చేసింది. వీధి పరిగెట్టాడు, అదే తాపులు కాసి, ఇతరులు కాసి, బూతులు కాసి నడుస్తారు. ఇదే కారణం, ఇంకేం కారణం కాదులే. ఆ సైంటిస్ట్ వాళ్ళ లాభానికి చేశారు, క్రైస్తులు వాళ్ళ లాభానికో వాళ్ళ సొంత లాభానికి పర్లోకంలో జాగా అవటానికి మంచి జాగా అనేక రక్షించబడారు అంతే. ఇదే మనకు కూడా ప్రాంతీయ ప్రభుత్వం ప్లీజ్ నమ్మని తెరమని అన్నారు ప్రభుత్వం. అదే కదా నిజం. ఎవరికి చెప్తున్నాను, మనందరికన్నా ఎక్కువ బోర్ యాక్చువల్గా ప్రభు అవ్వాలి కదా, అవునా కదా? ఒకరోజు విశ్రాంతి, 2 రోజులు ఎప్పుడు విశ్రాంతి లేదు ప్రభు. మరి ఎంత బోర్ అయిపోవాలి ప్రభు అనుకుందాం. కొద్దిగా రెస్ట్ లేకపోతే టెన్షన్ అయిపోతుంది. ప్రభు నిద్ర ఉండదు, విశ్రాంతి ఉండదు. నాకు అనుమానం తింటాడు ప్రభు, నాకు అనుమానం. నాకు బైబిల్లో కనిపించలేదు కానీ నాకు అనుమానం ప్రభు తినడు, నాకు అనుమానం తినడు ప్రభు. ఏంటో దివా రాత్రులు కష్టపడతాయి. ప్రభు మరి బోర్ అవ్వాలా బాగోదు. ఎందుకంటే ప్రతి క్షణం ఆయన కష్టపడటం వల్ల ప్రతి క్షణం పిల్లలు పుట్టినారు ప్రభు. పరలోకానికి వస్తున్నారు, లేదా నరకానికి వెళ్ళిపోతారు. ప్రభు కష్టపడతారు. ఎంతో మీ పిల్లల గురించి మీరు కష్టపడతారండి. నలుగురు మోసుకుంటారు. చూడలేదా? చూడండి ఒకటి సంఖలో, ఒకటి చేతిలో, ఒకటి సైకిల్లో, అంతే. ఒకటి ఇక్కడ అంతే. ప్రభు బోర్డు కోట్లు పిల్లలు. మరి ఎలాగా విశ్రాంతి ఉంది ప్రభుకి? అలాగ ప్రభు సరదా. ప్రభు జంతువులకి అండి 10 మంది పిల్లలు తీసుకుని వెళ్తాను ఉంటుంది. మన జంతువు కోత అవ్వచ్చు, కోడ అవ్వచ్చు, కుక్క అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, పందైనా అవ్వచ్చు. దేవుడికి ఎంతోమంది మనం ఆయన స్వరూపంలో చేస్తాం. రేపు మాకు కొంతకాలం దాటాలండి. ఏసులాగా ఉంటారు పరలోకంలో, ఏసులాగే డిట్టో ప్రభువే. అదే కాబట్టి ఆయన లాభం ఏంటంటే ఆయన లెక్కలో నా పిల్లలు నా దగ్గర ఉంటారు రా, ఆయన సొంత. ఇంకా ఎన్నడికి నా పిల్లలు ఎలాగ నాలాగా ఉంటారు, ఇంకా పిల్లలాగా ఉంటారు. కోతి పిల్ల కోతిలాగా, కుక్క పిల్ల కుక్కలాగా, దేవుడి పిల్ల దేవుడిలాగా ఉంటారు అంతే. ఆయన అంతే కదా. మా మమ్మీ అనేది చెట్టుకి అది జామ పళ్ళు వస్తాయా? రావుగా. చితికాయలు నల్లగా ఉంటే నల్ల పిల్లలు పుడతారు. మరి ప్రభుకి పిల్లలు ఎలాగా ఉంటారు? తిట్టు ప్రభులాగా ఉంటారు. ప్రభు మహిమ ఎంత ఉంటాయి. అదే బైబిల్ రాసిన మాట, అదే ఇక్కడ రాసిన మాట. అది చదువు మళ్ళీ 2వ అధ్యాయం 7 వచ్చిన మొదటి 2వ అధ్యాయం 7 వచ్చిన చివరి భాగం. జగదుత్పత్తి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది రాయబడింది. ఈ విషయం అర్థమైంది కాబట్టి నడుస్తున్నాను. మీరు నడపోతే దీనికి ఏ కారణం కనిపించట్లేదు మీకు అని. మీకు కనిపిస్తే మీరు దిగంబరంలో నడుస్తారు అంతే. అంత స్పీడ్ మామూలు స్పీడా? ఇది మామూలు స్పీడ్ అండి. ప్రభు స్పీడ్ మామూలా? చెప్తే కష్టం అవుతుంది కానీ ఎక్కడో తెలియదు గురించి. మీరు తెలుసా బైబిల్లో మీకు కొంతమంది తెలుసు, సౌలు మీద పరిశుద్ధాత్మ వస్తే యాక్చువల్లీ మీరు చాలాసార్లు యాక్చువల్లీ నాకు కొద్దిగా ఆడ కనిపించేది. ఏంటి ఆడపిల్లలు చున్నీ ఎగిరేసి నాట్యం ఆడేస్తారు మందిరంలో. యాక్చువల్గా ఆడకూడదు, నిజమే. బైబిల్ రాసిన మాట కదా, ప్రవక్త అనే ఆత్మ ప్రవక్త అధీనంలో ఉంటుంది. కానీ ఎంత ఉంటుందంటే అంతే, బాబేలు అంతే. సిగ్గు లేదు గిగ్గు లేదు, బాక్కర పెట్టు. సౌలు రోజంతా రాత్రంతా దిగంబరం ఉన్నాడు పరిశుద్ధాత్మ వల్లే. సంతోషం అలాగా ఉంటుంది. మరి ఇతనికి ఈ ఆర్కిమెడిస్ వీధులు నడిచి పరిగెత్తేసాడంటే అంత సంతోషం. ఈ క్రైస్తవులకి మనకి ప్రతిరోజు బాష్పబిందులు ఒలింపిక్ గెలిస్తే బాష్పబిందులు వస్తాయి. బోల్డ్ లాభం అయినప్పుడు బాష్పబిందు కొన్నిసార్లు వస్తాయి.
క్రైస్తవులకి దేవుని బిడ్డలకి ఎంతో మీటింగ్లో భాష బిందు రావచ్చు. పాడతా భాష బిందు వచ్చేసి అంత కామన్ అది. కాబట్టి అది కారణం ఏంటంటే వాళ్ళు ఏదో చూశారు. ఓకే, రోమా 7:23-25. రోమా 7:23-25. వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకునుచున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును? మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అది ప్రభు చేయగలుగుతారు. అది బైబిల్ రాసిన మాట. మనం ఎందుకు క్రైస్తవులు అలా చేస్తారు? ఎందుకు మనకన్నా ముందు వెళ్ళిన వాళ్ళు అలా చేశారు. ప్రభు అలా చేశారు, ప్రభు శిష్యులు అలా చేశారు, దావీదు అలా చేశాడు, గొప్ప మనుషులు అలా చేశారు. నేను ఎందుకు చేయలేకపోతున్నాను? అంతే కదా. ఆడవాళ్ళలాగా బట్టలు వేసేసుకుంటారు, మొగోళ్ళలాగా బట్టలు వేసుకుంటారు. అవును కదా, అంతే. నేను తక్కువ ఏంటి? ఇదే ఆత్మీయత కూడా ఇదే. మనం ఆకర్షించబడతాం ప్రభు సైదు. అది నీతి మార్గాలు, పవిత్రమైన మార్గాలు, మహిమ కలిగిన మార్గాలు, పరలోక సంబంధమైన మార్గాలు. అది నేను కూడా ప్రభా నేను వచ్చేస్తాను ప్రభా వచ్చేస్తాను. ఇదే ఇలాగ అవుతుంది. చిన్న మాట చెప్తాను. మొదటి దినవృత్తాంతం 28:2. మొదటి దినవృత్తాంతం 28:2. అప్పుడు రాజైన దావీదు లేచి నిలబడి ఇలాగ సెలవిచ్చెను, నా సహోదరులారా, నా జనులారా, నా మాట ఆలకించుడి. యెహోవా నిబంధన మందసమునకును మన దేవుని పాదపీఠమునకును విశ్రమ స్థానముగా ఉండుటకు ఒక మందిరము కట్టించవలెనని నేను నా హృదయమందు నిశ్చయము చేసి. అంటే మందిరం అంటే ఏంటి? దేవునికి పాదపీఠము. దేవుని ఆలయం అంటే దేవుడు ఎంత పెద్దవాడు అంటే ఆయన పాదానికి పీఠం ఇది మందిరం. ఆయన పాదపీఠం దగ్గర వస్తాం. ఆయన ఎంతో పెద్దవాడు, పవిత్రమైన వాడు, మన మంచోడు కాదు. కానీ అప్పుడప్పుడు అలాగ ఉపాసనలు ప్రభు దగ్గర వచ్చి ఆయన ప్రభు నా మీద దయచేయమని చెప్పడానికి వస్తాను. 2 దినవృత్తాంతం 9 వచ్చాడు 18 వచ్చింటుంది. 2 దినవృత్తాంతం 9 వచ్చాము 18 వచ్చాను. ఆ సింహాసనమునకును దానితో కలిసి ఉన్న 6 బంగారపు ఇదే సింహాసనం చెప్తాను. ఇది సొలొమోను సింహాసనం. దావీదు బోల్డ్ బంగారం. నేను అన్నాను కదా, 5,000 టన్నుల బంగారం. 5,000 టన్నుల బంగారం సంపాదించుకున్నాడు, కొడుకుకి ఇచ్చాడు. మందిరం కట్టాలి. ప్రూవ్ యువర్ సెల్ఫ్ టు బి ఎ మ్యాన్. నువ్వు మొగడని నిరూపించు పని. అది ఇంగ్లీష్ భాష అనేది తర్జుమా చేసినాను. షో దై సెల్ఫ్ ఎ మ్యాన్. నువ్వు మొగడని చూపెట్టు. సొలొమోను చెప్తాడు దావీదు, షో యువర్ సెల్ఫ్ ఎ మ్యాన్ అని అంటాడు. అలా ఉండాలి నువ్వు. ఓకే, సో ఆయన దగ్గర నా దగ్గర నుంచి వచ్చి నీ ధనం చదువు. ఆ సింహాసనమునకు దానితో కలిసి ఉన్న 6 బంగారపు సోపానములను సింహాసనమునకు కట్టి ఉన్న బంగారపు పాదపీఠమును ఉండెను. కూర్చుండు చోటికి ఇరుప్రక్కల ఊతలుండెను. ఊతల దగ్గర 2 సింహములుండెను. ఆ 6 సోపానముల మీద ఇరుప్రక్కల 12 సింహములు నిలిచి ఉండెను. అర్థమైందా? ఇంకా చదువు. ఏ రాజ్యమందైనను అటువంటి పని చేయబడలేదు. యాక్చువల్గా ఈ ఐవరీతో చేయబడిన సింహాసనం, బంగారంతో పొదుపబడిన సింహాసనం. ఐవరీ అంటే ఏనుగు దంతాలతో చేయబడిన సింహాసనము. దాన్ని కవర్ చేస్తాడు, బంగారంతో కవర్ చేస్తాడు. అప్పుడు సొలొమోను ఎంత పెద్ద ఉండాలో చెప్పండి. పాదపీఠం పెట్టడానికి జాగా ఉంది, అది బంగారం. మళ్ళా ఆ స్టెప్స్ ఉన్నాయి,
స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ ఎంత పెద్ద అవ్వాలంటే ఇక్కడ 2 సింహాలు, ఇక్కడ 2 సింహాలు, ఇక్కడ 2 సింహాలు, ఇక్కడ 2 సింహాలు, మొత్తం 12 సింహాలు. లయన్స్ కూర్చొని నుంచోగలగాలి, అంత పెద్ద. ఇవి స్టెప్స్ మామూలు స్టెప్స్ కావు, మన ఇంటివి కావు. అడుగు స్టెప్. అది మా బయట ఉంది కదా, ఇంత స్టెప్. అంటే 2 సింహాలు నుంచోవాలి, అక్కడ 2 సింహాలు ఇక్కడ నుంచోవాలి, మళ్ళీ 2 సింహాలు అక్కడ నుంచోవాలి, ఇక్కడ 2 అక్కడ 2 అక్కడ, అలా 12 సింహాలు నుంచోవాలి. ఇదంతా బంగారమే. కాబట్టి బైబిల్ తర్వాత రాసిన మాట, ఇలాంటి సింహాసనం. ఏ రాజ్యమందైనను అటువంటి పని చేయబడలేదు. అది నేను అన్నాను కదా, 5,000 టన్ బంగారం. అది క్యాల్కులేట్ చేసి గూగుల్లో క్యాల్కులేట్ చేసి అంత బంగారం. 5,000 టన్ అంటే ఇప్పుడు అమెరికా దగ్గర 8,000 టన్ బంగారం ఉంది స్టాక్. జర్మన్ దగ్గర 3,500 టన్ బంగారం. వరల్డ్ హైయెస్ట్ చైనాలో ప్రతి సంవత్సరం 420 దాదాపు 428 టన్స్ తయారవుతుంది బంగారం. తవ్వుతారు 420 టన్నులు. మన ఇండియాలో తెలుసు ఎంత? 1.5 టన్ను సంవత్సరం. ఇండియాలో 1.5 టన్ తవ్వుతారు, చైనాలో 420 టన్నులు తవ్వుతారు. అమెరికాలో 8,000 టన్ను ఉంది స్టాక్. జర్మనీలో సెకండ్ 3,500 టన్ను ఉంది. అదే దావీద్ దగ్గర 5,000 టన్ను ఉండేది బంగారం. అది అలాంటి మనిషి ఏమంటాడంటే, బాబా నీ పాదపేట తయారు చేశాను, మందరం చేస్తాను, అక్కడ కాలు పెట్టు అక్కడ. అది నీ స్థితి నా స్థితి కూడా అంతే. రాజా మాట అంటే మరి మీరేమనాలి, నేనేమనాలి. అలాంటి మనుషులు. హెబ్రీ 2:3. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగో తప్పించుకుందాము. ఎలా తప్పించుకుంటాం? ఇంత గొప్ప రక్షణ. ఊరికే పరలోకం వెళ్తాం, ఊరికనే దేవుని రాజ్యంలో చేరచ్చు, అంతే కదండి. తల్లిదండ్రుల నుంచి వచ్చింది ఫ్రీగా వస్తాయి, దమ్మడి ఖర్చు పెట్టక్కర్లేదు. దమ్మడి మనకు అనుకోకూడదు కానీ దేవుడు క్షమించింది కాక మాట వెళ్ళిపోయినా డబ్బులు వస్తాయి కదా, అమ్మనానికి లోపడిపోయినా డబ్బులు వస్తాయి కదా. ఆస్తి ఎలాగ వస్తుంది అంతే, ఆస్తి ఎలాగ వచ్చేది అమ్మనాన్న దగ్గర నుంచి. దేవుని దగ్గర కూడా అలాగ వస్తుంది ఆస్తి. ఎందుకంటే దేవుడు చాలా స్మార్ట్లే, మనలట్ కాదు. కిరికిరి చేస్తే కరెక్ట్గా ముట్టికే కొడతాడు. నేను అన్నాను కదా, నేను కాదు, బైబిల్ ఉంది కదా. ప్రభు అదే ఆ రోజు ప్రోగ్రామ్ ఏంటంటే, ఈరోజు ప్రభు వాళ్ళ మీద పరిశుద్ధాత్మ వాళ్ళకి ఇస్తున్నారు ఈరోజు అనుకుందామా. ఆ రోజు అందరూ రావాలి సాయంకాలం. తామా లేడు, ప్రభు వెయిట్ చేయలేదు. ఉండేవాళ్ళని ప్రభు పరిశుద్ధాత్మ పొందమని చెప్పేసి వెళ్ళిపోయాడు అంతే. ఆయన వెయిట్ చేయడు. మనం ఫూల్ అవ్వకూడదు, అనవసరంగా ఫూల్ అయిపోకూడదు. మనం ఫూల్ అవుతాం ప్రభుత్వం ఆడకూడదు అసలు. కొన్నిసార్లు భయం వేసేస్తుంది ప్రభు మౌనం అంటే, చాలా భయం వేసేస్తుంది. ఎందుకు మౌనం అన్నాడో తెలియదు అనిపిస్తుంది. బాబా మౌనం ఉన్నా, కోపం ఉన్నా ఏంటో తెలియదు అనిపిస్తుందండి. ప్రభు చాలా భయంకర విషయం. అలా దేవుడు మనల్ని ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే ఆశ్చర్యమైన, ఊహించి మించిపోయిన ప్రేమిస్తాడు. మనం ఊహించుకోలేము. కుమారుని బలి చేశాడు మీకు నా గురించి. అది ప్రేమ అయింది. అదే మనం 28:31-32. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? ఏమంటా అండి. అదే తెలుసు దాని మాట ఏంటి, మీనింగ్ ఏంటి? గరణ మాటలండి, చాలా గరణ మాటలు. ఇంకేమంటాం? ఏమంటాండి వాళ్ళదే రాజ్యం. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఏమంటాం? అమిత్ షా కొడుకుని ఏమంటాం? రిలయన్స్ని ఏమంటామండి? అదేదో మన అదే మాట ఇది. మళ్ళీ చదువు. ఇట్లుండగా ఏమందుము? దేవుడు 32 చదువు.
తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు. అంత తెగింపులు ఉన్నాడు ప్రభు. మనం ఊహించుకోలేం. పరలోకానికి ఫూల్ అవుతాం. మనం ఎవరిని తిట్టుకోం. పరలోకానికి మనం తిట్టుకుంటాం. మనకి కాబట్టి బైబిల్ రాసిన మాట పనులు కోరుకుంటాం. నాకు ఆశ జోరుగా వెళ్ళిపోదామని ఆశ, లాగలేకపోతానంత భయం, చాలా బాధ అవుతుంది. రోజు ప్లాన్ చేస్తుంది. మీ గురించి చేస్తాను, అది వేరే విషయం. నా గురించి చేస్తాను, ఇదే బాధ. అదే బైబిల్ రాసిన మాట కదా. మనకు కొద్దిసేపు ముందు చదువు. రోమా 8 అధ్యాయంలో చదువు సార్. రోమా 7:23 చదువు. రోమా 7:23. వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకునుచున్నది. నాలో ధర్మశాస్త్రం ఉంది. నా లోన ధర్మశాస్త్రం రాస్తుంది. కానీ ఏమనాలి నాకు అర్థం అవట్లేదు. అదే అలాగన్నాడు ఇటు పౌరు. ఏమనాలి నాకు అర్థం అవట్లేదు. లోన వేరే ఉంది. నా లోన అంటే దయ్యం కూర్చుంది అంటాం కదా. దాదాపు అలాగా అదే లెవెల్లో మాట్లాడుతున్నాడు. వేరే నియమం ఉంది, దయ్యం కాదనగా వేరే నియమం. అది ఏం చేస్తుందంటే మనలో ఉండే మంచితో దెబ్బలాడి అలా నీరసం చేసి పాపలు చెప్పేది అంతే. అది రాయబడి ఉంది. అప్పుడు రాసిన మనిషి వీక్ మనిషి కాడు, మామూలు మనిషి కాడు. పీటర్ని గద్దించగలిగిన మనిషి, బర్నబాస్ని గద్దించగలిగిన మనిషి చిన్నోడు కాదే. ఆయన రాసిన మాట ఇది. అదే వేరే నియమం ఉంది, వేరే అది జ్వరం వచ్చిందని. ఏంటండి జ్వరం? ఎప్పుడు కాలు పీకట్ లేదండి. జ్వరం వచ్చింది, ఒళ్ళు నిప్పులు వచ్చేస్తున్నాయి, వీక్ అయిపోయినండి. ఏంటో నాకు అర్థం అవట్లేదండి. అదే మనిషి అంతా అదే. జ్వరం వస్తే వీక్ అయిపోతాం. అలా ఏదో ఉంది లోన. అది వచ్చేసి నా మంచితో దెబ్బలాడి నాలో అది రాయబడి ఉంది. దాంతో దెబ్బలాడి మొత్తం పాపలు తిప్పేస్తున్నది. అది కాబట్టి ప్రార్థన. మరి మీకు ఏం అర్థమవుతుందో నాకు తెలియదు. అర్థం చేసుకోండి. అర్థం అవ్వకపోయినా ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రభా నాకు సాధ్యం చూసేసి భయపడిపోయి ప్రార్థన చేయాలి. గాడి ప్రభు అంటారు చిన్నపిల్లలాగా ఉండమని అంటాడు కదా. ఎందుకు చిన్నపిల్లలు అంటారు? ఏది కాల్ పెడతారు వాళ్ళు. ఎందుకు కాల్ పెడతారా? అదే వాళ్ళకి తెలియదు. కొద్ది దాన్ని భయపడిపోతారు. గోలు అదే ప్రభు అంటాడు. అది మనకి అది రాక ముదిరిపోతాం. అదే ప్రమాదం మనకి. చిన్నపిల్లలాగా ఉండాలి మనం. మన భయపడి ప్రభావం అర్థమైపోయినా అది కావాలి. అది కూడా అదే డాడీ అది ఇచ్చే ఎందుకు అదేదో ఆ చెడ్డది కొన్నిసారి చెడ్డది అడిగిస్తాడు. అది ఇచ్చే నాకు తినేస్తాను. ఏంటో తినేస్తాడు. ఏం అర్థం అవుతుంది. అలాగే దైవ విషయాలు అన్నీ ఇది మంచివి. కానీ ప్రభు విషయాలు అడిగేయటమే. ప్రభుని అడిగేయటమే. అర్థమవుతుంది అడిగేయటమే. అర్థమవుతుందా? చాలా జాగ్రత్త. అర్థమవుతుంది. చాలా ప్రమాదాలు చిక్కుంటారు. చిన్న మాట చెప్తే అర్థమవుతుంది. దానియేలు 4:17. ఈ ఆజ్ఞ జాగరూకులకు దేవదూతల ప్రకటనను అనుసరించి జరుగును. నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటనను అనుసరించి సంభవించును. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముపైని అధికారి అయి ఉండి తానెవరికి అనుగ్రహింప నిశ్చయించును వారికి అనుగ్రహించుననియు ఆయా రాజ్యముపైని అత్యల్ప మనుషులను ఆయన నియమించుచున్నాడని మనుషులందరూ తెలుసుకున్నట్లు ఇలాగూ జరుగును. ఇది దేవుడు పెట్టిన రూల్. దేవుడు అలా చేసిస్తానని దీన్ని అర్థం చేసేసుకోవాలి. కనీసం మనం దేవుడిని చూసినా ఫాలో అయిపోవాలి. ఎంత ప్రమాదం చూడండి. ఆఫ్ఘనిస్తాన్ ఎంత దారుణం అయిపోతుంది. ఇప్పుడు ఈ పార్టీకి వాళ్ళ మీద నమ్మకలేదు, వాళ్ళకి వీళ్ళ మీద నమ్మకలేదు. ఈ రాళ్ళు నమ్మితే ఈతను చంపేస్తారని ఆడ భయం, వీరికి భయం అంటే వాళ్ళు చంపేస్తారు. ఒకరు నమ్మలేక ప్రమాదం. ఇప్పుడు చొక్క చూడండి. ఇప్పుడు వేరే దేశాల్లో డెమోక్రసీలు 5 సంవత్సరాలు నువ్వు వేలుకో,
5 సంవత్సరాలు నువ్వు ఏరుకో, 5 సంవత్సరాలు నేను ఏరుకో, చాలు అయిపోయింది అంతే. 5 సంవత్సరాలు నేను కింగ్, 5 సంవత్సరాలు నువ్వు కింగ్, 5 సంవత్సరాలు ఆరు కింగ్, ఎవడైనా కింగ్ అవ్వచ్చు. ఇక్కడ ఎంత ప్రమాద స్థితికి వచ్చారని ఒకరు చంపేసుకున్నారు పాపం. ఎంతో బాధకర విషయం. పిల్లలు అనవసరం పోతారు, స్త్రీలు పోతారు, ఎంతోమంది పెద్ద వయసు వాళ్ళు చచ్చిపోతారు, ఎంతోమంది చచ్చిపోతారు, ఎన్నో ప్రమాదాలు అయిపోతాయి. కారణం దేవుడు రాజ్యాన్ని ఏలుతున్నాడని అర్థం చేసుకోవడం వలన అది లోకరీతిగా అలాగవుతుంది. కాబట్టి మన దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. చాలా విషయాలు దేవుడు రాసి పెట్టాడు. ఎప్పుడో కానీ ప్రభు మనకి రివీల్ చేయడు. మన రోజు నడిస్తే ప్రభు రివీల్ చేస్తాడు. అంతే విషయాలు నెమ్మది ప్రభు ఇలా చెప్తాడు. మీకు ప్రభు ట్రైనింగ్ లాగా వస్తే ఇప్పుడు ఇచ్చిన మాట చెప్తే అర్థమవుతుంది మీకు. అది చెప్పాను కదా, అదే మాట చెప్దాం, చూద్దాం. యోహాను సువార్త 20 అధ్యాయం. యోహాను సువార్త 20 అధ్యాయం. మరి నేనేం చేయాలి చెప్పండి? ప్రభు ఏం చేయాలి చెప్పండి? 20 అధ్యాయం 20 వచనం. ఆయన అలాగ చెప్పి ఇప్పుడు ఇది మాట చదువు, ఇది మాట చదువు, 22 చదువు. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మ పొందుడి. 24 వచనం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదీమా అనబడిన తోమా వారితో లేకపోయాడు. ఏం చేయాలి చెప్పండి? ప్రభు ఏం చేయాలి? తోమా లేడు, ఏం చేయాలి ప్రభు? ఏం చేయాలి ప్రభు? ప్రభు ఏం చేయలేదు, ప్రభు పని చేసుకుని వెళ్ళిపోయాడు. కొంతమంది మీటింగ్ రారు, మీటింగ్ ఇందులో ప్రభు ఏమంటారు? మరి ప్రభు తను పని చేసుకుని వెళ్ళిపోతారు. తక్కిన వాళ్ళని పాడు చేయాలా? ఇప్పుడు ఒక మా క్లాస్ అవుతుందండి, ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఉంది. ఇప్పుడు రాలేదు, ఎవరో 2 రాలేదండి. అయితే ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు పుష్పాంచి అప్పుడు చెప్తామా ఈ సబ్జెక్ట్ తక్కిన వాళ్ళు ఈయనేమవ్వాలి, తక్కిన వాళ్ళు తక్కిన 30 మంది ఏమవ్వాలి? ఆ 2 గురించి, ఆ 2 గురించి ఈయన బలి చేశారా? పోతే పోయింది, వాళ్ళు రాలేదు కాబట్టి వదిలేండి. మరి అంతే, ఈ 30 మందికి నేర్పించారు అంతే. ఇంపార్టెంట్ కీ పాయింట్స్ ప్రభు అదే చేశాడు. వారి మీద పరిశుద్ధాత్మ ఉదేశాడు, రిసీవ్ ద హోలీ గోస్ట్ అని పనేశాడు అంతే. కాబట్టి చాలా జాగ్రత్త. విషయాలు అర్థం అవ్వవు, పరిలోక విషయాలు అప్పటికే అర్థం అవ్వదు, చాలా కష్టం. లోన అది బైబిల్ రాసిన మాట. యాకోబు పత్రిక చూడండి, అప్పుడు అర్థమవుతుంది కొద్దిగా. యాకోబు పత్రిక 5 వచ్చాను, 4 వచ్చాను, 4 వచ్చాము, 5 వచ్చాను. ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడినంతగా ఆపేక్షించున అను లేఖనము చెప్పున్నది వ్యర్థమని అనుకునిచున్నారా? మచ్చ పడినట్టుగా మచ్చరం అంటే తెలుసు కదా మీకు. నాకు సరిగా మాట్లాడటం రాదు. ఏంటంటే మచ్చరన్నా, మత్స్యం ఏదోలే, అదే అదే ఏదో అర్థమైంది కదా. అదే ఎన్వి అది కుళ్ళు కదా, కుళ్ళేనా? కొద్దిగా కుళ్ళు దగ్గర కుళ్ళు. అదే ఆ పని మనలో ఉండే ఆత్మ కుళ్ళు వచ్చేసినట్టు ఉంటుంది. అంత ఉండదు మన అరే మన మీద, అదే మన పాత మనిషి మీద ఎంత కుళ్ళు వచ్చినట్టుగా వచ్చేది. అదే ఉంది. డూ యూ థింక్ ద స్క్రిప్చర్ సేస్ ఇన్ వేన్ ద స్పిరిట్ దట్ డ్వెల్స్ ఇన్ us లస్ట్ టు ఎన్వీ? వాంచపడిపోద్ది మనలో ఉండే ఆత్మ. మనం కూడా అంతే కదా, చేసేదామనిపిస్తుంది, చేయలేము. తెగించేస్తాను, పోతే పోయి నేను చేయలేము. అక్కడే పొరపాట్లు అవుతాయి, చాలా పొరపాట్లు ఇలాగే అవుతాయి. చేసేద్దామనుకుంటే కొన్ని మధ్యలో వచ్చేద్దాం. చిన్న మాట చెప్తాను, అదన్నీ శివరి దగ్గర కూడా అదే అయింది. ఇచ్చేసేద్దాం అనుకున్నాను, మధ్యదారులు వచ్చి ఐడియా వచ్చింది. అది అంత ప్రమాదం. కాబట్టి ఓకే, సో అది కాబట్టి మనం ప్రభు దగ్గర మన తెలియదు మన ప్రభు చెప్పాలి. నన్ను బాక్యమని ప్రభు కాబట్టి ఉపవాస ప్రార్థన చేసి ప్రభు నన్ను బాక్యం. అవి పెద్ద ఆశీర్వాదాలు ఉన్నాయి బైబిల్లో. ఇవన్నీ మరి కొందరికి అర్థమైపోయి ఎంత అర్థమైపోద్ది అంటే అది మళ్ళీ చదువు. మనం హెబ్రీ 11లో చదివాం కదా, హెబ్రీ 11:13 చదివాం.
ఆ వాగ్దానం దొరకకపోయినా డోంట్ కేర్, ప్రాణం వదిలేశారు. ఇంకో చోట ఉంది, స్త్రీలు రిఫ్యూజ్ చేశారు, అక్కర్లేదు, వదిలేదు, చచ్చిపోయిన రెడీ, ముందు చంపే. బైబిల్ రాసిన మాట. ఎబ్రి చదువు, ఎబ్రి 11 చదువు, 36. మరికొందరు తిరస్కారములను 11 వచ్చాము 35 వచ్చాము. నేను 10 వచ్చాము చదువుతున్నాను, అర్థం అట్లేదు, ఎక్కడ ఉంది 11 వచ్చాము 35 వచ్చాను. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందేరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందునల్లక యాతన దాని పెట్టబడిరి. అర్థం ఏంటి? అర్థమైంది మీకు? మళ్ళీ చదువు, ఆ మాట, 2 మాట మళ్ళీ చదువు. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనల్లక అర్థమైందా ఈ మాట? ఈ మాట అర్థమైందా? అంటే ఇప్పుడు చంపేస్తాను, వెళ్ళిపోతాను, చంపే, అక్కడ వెళ్ళేస్తాను, చంపే వద్దు వెళ్ళను, చంపే, అక్కడ తిరిగి లేచిపోతాను. అదేది చదువు మళ్ళా. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనల్లక అర్థమైందా? యాతన అదే పెట్టబడిరి. అదే ఇది. ఏం చేయాలి చెప్పండి? కారణం ఏంటంటే కొందరు చూశారు, కొందరు చూడలేదు. దావీదు చూశాడు, అంత బంగారం ఆయన ఆనలేదు, అంత బంగారం ఆనలేదు. చిన్నప్పుడు నాట్యం ఆడేశాడండి, పూర్తి బలతో ఆ నాట్యం ఆడే చిన్నప్పుడు. ఇప్పుడు పెద్దవాడు అయిపోయాడు, బోడు బంగారం ఉంది, ఆగట్లే. ప్రభా నాకు భయం పుట్టించమని అంటాడు. ఇదే అంటే మీ గురించి మీరే మనం, ఎందుకంటే లోన్ ఆల్రెడీ ఒక వైరస్ ఉంది, మనకి వైరస్ ఉంది, వేరే కరోనా వైరస్ ఉంది, అది తినేస్తుంది. రాదు బైబిల్ చదువు మళ్ళా. 7 వచ్చాను 23 వచ్చాను, రోమా 7:23. అది వైరస్ లోన్ ఉంది ఒకటి మనలో. వేరొక నియమము వేరే ఒక నియమం అది. అరే మన భాష చెప్పాలంటే వేరే వైరస్ ఉందని అన్నట్టుగా అర్థం చెప్తే అర్థమైనట్టుగా వస్తుంది. వేరే నియమం ఉంది, చదువుది. నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనస్సు నందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములలో నున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరచుకొనుచున్నది. ఇంక చదువు. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. అది అయ్యో ఎంత దౌర్భాగ్యం. కాబట్టి ప్రార్థన. ఈ విషయం మీకైనా అర్థమైపోతే మీరే ప్రార్థన చేస్తారు అలాగా. ఓకే, అలా ప్రార్థన చేసుకుందాం. టైం అయిపోయింది, చాలా టైం అయిపోయింది, బాధ ఉంది నాకు. కాబట్టి టైం చాలా తక్కువ ఉంది. మీరు దయచేసి పొడుగు ప్రార్థన చేయదు, ముందే చెప్పేస్తున్నాను. అదే ప్లీజ్ పొడుగు ప్రార్థన చేయదు, చిన్న ప్రార్థన చేయండి. మీ ఆత్మీయ లేదా ఇప్పుడు 10:30 చేయించారు మీటింగ్. అదే లేట్ అయిపోయింది ఏదో రీతిగా, మీకు చెప్పుకోలేని బాధలో తర్వాత చెప్తాను ఎందుకు లేట్ అయిపోయాం. ఓకే, లేట్ చేయదు. మీరు దయచేసి పొడుగు ప్రార్థన చేయండి, చిన్న ప్రార్థన చేయండి, ఆత్మీయ గురించి ప్రార్థన చేయండి. ఓకే.